అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక విషయంలో తమకు రాజకీయ లబ్ధి చేకూరుస్తారంటే ఎంత దూరమైనా ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. రాజమండ్రిలో మెడికో విద్యార్థికి ప్రమాదశాస్తు చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులను కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ మీద కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. ఈ ఆల్రెడీ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆమె సీరియస్ ఇంజ్యూరీ అవ్వటం వల్ల ఆమెకు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఆమె ట్రీట్మెంట్కి స్పందించక పాపం ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత ఏదైతే నిందితులపైన మరికొన్ని అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీని మీద ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అనేది పక్కన పెట్టేస్తే, నేరస్తులకు మాత్రం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళకి కఠిన చర్యలు తీసుకునేలాగా బాధ్యతలు వహించాలంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించారు, డిప్యూటీ సీఎం గారు స్పందించారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి, అందులో ముఖ్యంగా మన అడ్వకేటు రజనీ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రజనీ అనేటువంటి వ్యక్తి ఎంతసేపు ఉన్నా చిల్లర రాజకీయాలు చేయడానికి ఫస్ట్ ఉంటుంది. సరే, ఆమె చూడండి, ఆమె అక్కడికి వెళ్ళారంట, మరి ఎంతో మాట్లాడుతుందో ఒకసారి ఏం మాట్లాడుతుందో సాక్షి మీడియాతో మాట్లాడుతుందో, మాట్లాడిన తర్వాత దాని మీద మనం కౌంటర్ ఇద్దాం. ఈరోజు మనం రాజమండ్రికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ గేట్ బయట ఉన్నాం. ఇందాకే గౌరవ సిఐ గారిని డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 9:48కి సినిమా థియేటర్ గేట్ బయట జరిగిన ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే గ్యాదర్ చేయడం జరిగింది. అయితే నా డౌట్ ఏంటంటే, మూడో తారీఖు రాత్రి 9:48కి ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ బిడ్డని రాజమండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు మరి ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఏమీ లేరు, లేకపోతే హైవే రోడ్ల మీద ఏమీ లేరు, కానీ వాళ్ళు పారిపోవడం అంటూ జరిగేసింది. అది ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు. అదే మాదిరిగా ఆ రోజు అప్పటికప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారో నాకు అర్థం కాలేదు. వీటన్నిటికంటే మించి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక మహిళలని ఆదర్శంగా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అంటూ గంజాయి నుంచి, తప్ప తాగిన వాళ్ళ నుంచి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు. ఈరోజు ఒకడు తప్ప తాగి కారుతో 2-3 సార్లు ఢీకొట్టు ఆ పిల్ల అక్కడికక్కడే పడి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనూ విజిట్ చేయలేదు, ఆ తల్లిదండ్రులను పరామర్శించలేదు. అదే మాదిరిగా గౌరవ హోంశాఖ మంత్రివర్యులు ఒక మహిళకు జరిగిన అన్యాయం కాబట్టి సాటి మహిళ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైతే రాసినటువంటి ఎఫ్ఐఆర్ కానీ, ఆ ట్రాక్ రికార్డ్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ పర్యవేక్షిస్తే ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఆన్ స్పాట్లో రాలేకపోయారు. అయితే 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక, అంటే సిదిరి అప్పలరాజు గారి ఇన్సిడెంట్ మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఏదైతే ఒక మైనర్ బిడ్డ ఒక గొర్రెల కాపరిని చంపేసినాడు, అది అమౌంటింగ్ ఆన్ మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తున్నా, లేదు అది మర్డర్గా రాయండి అంటూ గౌరవ కోర్టులో వీళ్ళు చెప్తున్నటువంటి పనికిమాలిన ఆర్గ్యుమెంటు ఈరోజు తప్పతాగి బలంగా గుద్దినటువంటి ఎవరైతే ఆ యువకుడు, అతని గురించి ఎందుకు మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోయారు? ఒక మహిళ అక్కడికక్కడే, ఒక డాక్టర్ చదివే విద్యార్థి అక్కడికక్కడే కుప్పగూలిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆన్ స్పాట్లో ఆ రాత్రికి అతన్ని అరెస్ట్ చేసేయాలి. అతనేమి అరణ్యాల్లో లేడే, పారిపోవడానికి హైవే రోడ్ల మీద లేడే, మేము పట్టుకోలేదు అనడానికి. అది ఇప్పుడు అని చెప్పేది ఏంది అంటే, బుర్రా గట్ట లేనటువంటి లాజిక్ లేకుండా మాట్లాడే వాళ్ళు మాట్లాడే మాటలు, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనేది ఒకసారి మనం పరిగణలో తీసుకొని దాని గురించి మనం మాట్లాడితే, ఇక్కడ ఏమీ లేనటువంటి కేసును కూడా ఏదో జరిగింది, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశం తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవ విషయం. అక్కడ అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం అక్కడ బాధితుల ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటి, ఎవరైతే ఆదిత్య మాల్లోకి సినిమా చూడటానికి అని చెప్పేసి 2 కుర్రాళ్ళు డ్రింక్ చేసి హాల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళిద్దరిని అడ్డుకున్నారు. డ్రింక్ చేసిన వాళ్ళు సినిమాలకు వెళ్ళటానికి లేదు అన్నారు. అందులో ఒక భద్రతా సిబ్బందితోటి మనోడు వాగ్వాదం జరిగింది. ఈలోపు థియేటర్లోకి ప్రేక్షకులందరూ వెళ్తున్నప్పుడు అతను కూడా, నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు, డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరిని మేము రానియము అది ఇది అన్నప్పుడు కొంచెం మనోడు, ఎందుకంటే మందు తాగిన వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయి కదా, సో ఏదో కొన్ని మాట్లాడుతున్న సమయంలో ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మిగతా ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళని
ఏదైతే చేజ్ చేసి పట్టుకుందాం అంటానో వాళ్ళు గబగబా వచ్చేసి కారులోకి వచ్చేసి కార్ని వెనక్కి తీసుకునే క్రమంలో ఈ కారు తిప్పుకునే టైంలో ఈ ప్రియాంక అనే అమ్మాయి అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా సినిమాకనో మరి ఏ కారణాల వల్ల వచ్చారో అక్కడ రావడం జరిగింది. ఆ కారు గుద్ది మళ్ళీ వీడు వెనక్కి తీసే క్రమంలో ఆ వెనకున్నటువంటి వాడు పక్కకు సర్దుకున్నాడు. కానీ ఈ అమ్మాయి ఆ స్కూటీ మీద మరి వస్తువులు ఏమైనా పట్టడం మరి ఏ కారణం వల్ల ఆ అమ్మాయి ఆ స్పాట్లో తప్పించుకోలేకపోయింది. కారు ఆ అమ్మాయి మీద వెళ్ళటం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెక్యూరిటీ ఎవరైతే వెంటబడుతున్నారో వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం వీడు బయలుదేరే క్రమంలో ఏమీ సంబంధం లేనటువంటి ఒక మహిళను గుద్దాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆ అమ్మాయిని ప్రేమించారనో హెరాస్ చేశారనో మరే ఇతర కారణాల వల్ల జరిగినటువంటి హత్య అయితే కాదు ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఒకటి క్లారిటీ. రెండవది, గుద్దినవాడు ఎమ్మటే ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, హుటాహుటీన ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళినమ్మంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. అసలు ఏం జరిగింది ఏంటి విషయం అని చెప్పి సంబంధిత బాధితుల దగ్గర, స్టేషన్ దగ్గర, అక్కడ సినిమా థియేటర్ దగ్గర అక్కడ కనుక్కొని దాదాపుగా ఒక 2.5-3 hours ఎవరు ఏంటి, ఇప్పుడు నాకు అర్థం కావట్లా, నేరస్తుడు ఎవడు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి కనీసం 2-3 hours పట్టదా? ఎవరి దగ్గరే ఉన్న ఆ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ నెంబర్ ఎక్కడిది, ఎవరిది, ఆ వెహికల్ ఎవరిది వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ వెహికల్ వాడిదా లేదా ఎక్కడైనా దొంగతనంగా తీసుకొచ్చాడా, ఇవన్నీ చేసుకోవాలి కదా. సరే, ఈలోపు ఒక అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఫైనల్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత 1.5 hourలో ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ ఏం మాన్యువల్గా రాసేది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు రాయటానికి. ఎఫ్ఐఆర్ అనేది టైం టు టైం, డేట్ టు డేట్, మినిట్ టు మినిట్ అక్కడ ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్లో అప్డేట్ అయినటువంటిది. సో రాత్రి 1 గంట కల్లా 1:30 కల్లా అంటే మిడ్నైట్ 1:30 కల్లా ఎఫ్ఐఆర్ కట్టేసి సంబంధిత వ్యక్తులు ఏ కారు వాడారు, ఆ కారు డీటెయిల్స్ ఏంటి. ఇప్పుడు గుద్దిన వాడు అక్కడ లేడు అని అంటే వాళ్ళకి జ్ఞానం ఉండాలి. వాళ్ళకి ఒంటి మీద సోయలేదు, గుద్దేశారు, ఎస్కేప్ అయిపోయారు, అరే బాబు సేవ్ చేసుకుందాం అనుకుంటారు. ఎవరో ఒకరి ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతారే, నువ్వు ఫలానా వ్యక్తిని తగిలేవరా, ఇప్పుడు ఆ అమ్మాయి సీరియస్ పరిస్థితిలో ఉంది, ఇప్పుడు దొరికావంటే మాత్రం పోలీసులు నిన్ను లోపలేసి ఊన కొడతారు, ఏదో అంటుంటారు సంథింగ్. కానీ పోలీసులు వదిలిపెడతారా, చేజింగ్ చేసుకుంటారు. ఎట్లాగట్టు వాడు సిగ్నల్స్ ట్రేస్ చేయటమో, కార్డు ట్రేస్ చేసుకోవటమో, ఏదో ఒక కారణంలో 3 days తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటప్పుడు ఈ అమ్మాయికి వైద్యానికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే యాక్సిడెంటల్ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ కింద వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని, ఎవరైతే ఒకతను ఇంకొక జోసఫ్ అనేటువంటి వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచినప్పుడు కోర్టు వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత మరికొన్ని సెక్షన్స్ని ప్రభుత్వం పోలీసు వారు యాడ్ చేసింది. అలాగే ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ అందించడంతో పాటు వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందకుండా, ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి 100% ఎవరైతే పాపం ఈ డాక్టర్ ప్రియాంకకి ఎటువంటి సంబంధం లేదు, విధి ఆడినటువంటి నాటకంలో బలైపోయింది మాత్రం వాస్తవ విషయం. ఇక్కడ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా పనిచేసింది, పోలీసులు కూడా చిత్తశుద్ధిగా పనిచేశారు. ఏ సూట్ కేసులు పంపించారు, సూట్ కేసుల కోసం పోలీసులు పనిచేసి ఎన్ని చెత్త మాటలు మాట్లాడుతుంటారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా ఎటువంటి కేసెస్లోనైనా పాపం జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకి ఎంత తొందరగా న్యాయం చేశారో మరి గతంలో ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే ఆయన పనితీరు కూడా. ఎందుకంటే ఇవాళ 7 దొరికింది కాబట్టి మనం చిల్లర రాజకీయం చేయాలని చేయటమే తప్పనిచ్చి ఇక్కడ ప్రభుత్వం క్లియర్ కట్గా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించింది. ఏదైతే సీదిరి అప్పలరాజు చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఉందో, సీదిరి అప్పలరాజుకు పెట్టినటువంటి వాళ్ళ కొడుకు మీద పెట్టిన ప్రొసీడింగ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సీదిరి అప్పలరాజు కొడుకు అనేటువంటి వ్యక్తి చనిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం జరిగింది. అది ఇక్కడ వీళ్ళు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. సో కానీ అతను స్పాట్ చనిపోయాడు. అందువల్ల అతని మీద ఏదైతే కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ మా బాధితురాలు ట్రీట్మెంట్కి స్పందిస్తుంది కాబట్టి సో మేబీ ట్రీట్మెంట్కి స్పందిస్తారేమో అది అనుకున్నారు. ఎప్పుడైతే ఆమె చనిపోయారో అవే సెక్షన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ అక్కడ నేరస్తుల్ని మార్చి కొత్త వాళ్ళని నేరస్తులుగా చూపించి బయటికి రావాలనేది సీదిరి అప్పలరాజు కొడుకు వాళ్ళ నాన్నగారు చేసిన ప్లాను. కానీ ఇక్కడ
మేము నేరం చేశాము, దొరికితే పోలీసులు మమ్మల్ని ఓయగొడతారు అనే భయంతో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఆ ఎస్కేప్ అయిన క్రమంలో 3 డేస్లో పోలీసులు తమకున్నటువంటి సాంకేతికను ఉపయోగించుకొని మనం పట్టుకున్నారు. ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా? ఎక్కడైనా కానీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? మరి నాకు అర్థం కావట్లే. మరి మీరు ఏదేదో మాట్లాడుతుంటే మహిళా కమిషనర్ ఎప్పుడు వస్తారండి? ఆమెకి ఏదన్నా ఘోరాతి ఘోరంగా అసలు సంబంధం లేనటువంటి విషయం కాకుండా ఇప్పుడు ఎవడో అతను ప్రేమించినోడు అయ్యి వాడు సైకో అయ్యి ఆ అమ్మాయిని ఏదైనా కత్తితో పొడిచో మరి ఇతర చేసినప్పుడు ఖచ్చితంగా మహిళా కమిషన్ వస్తారు, హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తారు. ప్రమాద శాస్త్రం జరిగినటువంటి సంఘటన ట్రీట్మెంట్కి స్పందిస్తున్నప్పుడు పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఫాలోఅప్ చేస్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ రాలా, మహిళా కమిషన్ రాలేదు, కాబట్టి ఈ కేసులో సూట్ కేసులు అందాయి. నాకు అర్థం కావట్లే. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వైసీపీ నాయకుల మీద ఆరోపణలు వచ్చి వాళ్ళే నిందితులు ఉన్నటువంటి కేసుల్లో ఎన్ని కేసుల్లో కనీసం ఒక్క కేసున్నా సాల్వ్ చేసిన పాపాన ఉందా? బాగా చదువుకుంటున్న అమ్మాయి, ఆ అమ్మాయి కంటే ఒక వైసీపీ నాయకుడు కుమార్తె కంటే బాగా చదువుకుంటుందని అమ్మాయిని కాలేజీ స్కూల్ మానిపించాలని చెప్పి ఆ అమ్మాయి మీద మానసికమైన ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అది సైకోయిజం అంటారు. ఇక్కడ సాధారణమైనటువంటి సంఘటన జరిగింది, జరగరాని సంఘటన జరిగింది. అమానుషమైనటువంటి సంబంధం లేనటువంటి మహిళ బలి అవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ దీని మీద పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు దాకా నిద్రపోయారు. ఎప్పుడెప్పుడు చనిపోతారా, ఎప్పుడెప్పుడు శవం దొరికిద్దా, శవ రాజకీయాలకి మొదలు పెడదామా అని చెప్పేసి నిద్రపోయారు. ఈరోజు శవం దొరకంగానే ఇక వన్ బై వన్ వచ్చేసారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాశారో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారో ఆన్లైన్లో తెలీదా? ఏమన్నా పిచ్చోళ్ళ మీరు? ఏమన్నా కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు బయటకు వస్తుందో మీకు తెలీదా? సిగ్గుండాలి, కనీసం సిగ్గుండాలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి. అక్క ఇప్పుడు దాకా నిద్రపోయి లేసి వచ్చింది, లేకుండా మహిళా కమిషన్ మీద పడిపోయింది. ఎందుకంటే మొన్న ప్రశ్నించారు కదా, అందుకని చెప్పేసి మహిళా కమిషన్ టార్గెట్ చేస్తే బాగుంటుందని చెప్పి దానికోసం అక్కడంలో చేస్తున్నాం. అక్క అంత అవసరం లేదు, పార్టీ పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. అట్లాగే ఇప్పుడు సీఎం గారు పలకరించారు. ఈ కేసు మీద ప్రభుత్వం బాధితులకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నిందితులు కఠిన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇంటికి కట్టారో నీ నోటితో చెప్తే వినాలని ఉంది, కానీ అది చెప్పవు. ఎందుకంటే అది చెప్తే కూటమికి ప్లస్ అయింది కాబట్టి అందుకని చెప్పేసి మెదకుండా వెళ్ళిపోతున్నావు. పారిపోవటానికి అరణ్యం ఏంటి? మర్డర్ చేసినోడు భయంతో పరిగెడతాడు, పోతాడు. పోలీసులు వస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. ఏ వ్యక్తి ఏంటి, వాడు ఎవడు, ఆ కారు ఎక్కడిది, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలి కదా. ఊరికే కేసు పెట్టేసి అమ్మంటే పట్టుకోరు కదా. అక్కడ సంఘటన జరిగినప్పుడు అక్కడ వాళ్ళందరూ మరి ఆపేసి వాళ్ళని పట్టుకోవాలి కదా. పట్టుకోకుండా ఎందుకు పట్టుకున్నారు? పబ్లిక్ పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసుల నుంచి ఎస్కేప్ అయితే అప్పుడు మీరు మాట్లాడినా బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన కదా ఇది. ఇవన్నీ బుర్ర తక్కువ మాటలు, ఆలోచన లేని మాటలు, ఏది పెడితే అది మాట్లాడటం అనేది నేర్చుకున్నారు. వైసీపీలో పోతే అంతే, ఎంత చెరువు కల్లోనైనా సన్నాసి వల్ల తయారవుతారు. దానికి వాస్తవ విషయం.